వెల్కమ్ టు మీ చేతన ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు నార్త్ స్పెషల్ డిష్ అయిన పంజాబీ రెస్టారెంట్స్ లో కూడా మనం దీన్ని రోటీస్ కి వెజిటేరియన్ ఆప్షన్స్ లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. అదే వంకాయతో ప్రిపేర్ చేసే బెంగన్ కా భర్తా. ఇలా దీనికి పెద్ద వంకాయ అయితే పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఇలా పెద్ద వంకాయను తీసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి. దీన్ని కంప్లీట్ గా నిప్పుల మీద లేదా స్టవ్ మీద డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టి కాలుస్తారు కాబట్టి కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా బాగుంటుంది. రోటీస్ కి పుల్కాస్ కి బెస్ట్ కాంబినేషన్ ఇది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం వంకాయకి పట్టేలాగా అప్లై చేసేసుకోవాలి. నేను తీసుకున్న వంకాయ అరౌండ్ 300 గ్రామ్స్ ఉంది కాబట్టి 3 టమాటాస్ తీసుకున్నాను, 1 ఉల్లిపాయ, 2 వెల్లుల్లిపాయలు. ఇలా ఒక మెష్ కానీ లేదా పుల్కాస్ ప్రిపేర్ చేసుకుని గ్రిల్ పైన అయినా ఇలా వంకాయని పెట్టేసుకొని తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఇలా చేతితో తిప్పుకోకుండా గరిటెతో తిప్పుకుంటే చేతులు కాలకుండా సేఫ్ గా ఉంటుంది. ఇలా వంకాయని అలా వదిలేయకుండా కంప్లీట్ గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాలుతూ ఉన్నప్పుడు స్కిన్ లోపలికి వెళ్తూ మనకు తెలిసిపోతుంది వంకాయ కాలుతూ ఉందని. చూడండి, ఇలా కంప్లీట్ గా కాలిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలు, వెల్లుల్లి, ఉల్లిపాయను కూడా ఇలా కాల్చుకోవాలి. ఇవి కాస్త కాలుతూ ఇలా రెడీ అయిన తర్వాత తీసేసి మనకి కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చిని కూడా ఇదే ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కాస్త తిప్పుకుంటూ కాల్చేసుకోవాలి. వంకాయ చల్లారిన తర్వాత కానీ లేదా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేటట్టయితే కాస్త కూల్ వాటర్ లో డిప్ చేసామంటే చల్లగా అయిపోయి ఇలా స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ కూడా అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా పీల్ చేసేయచ్చు. ఇలా వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయకి ఇలా నల్లగా అయిన పార్ట్ అంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లిని కూడా ఒలిచేసి ఫైన్ గా చాప్ చేసుకోవాలి. చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి చల్లారిన తర్వాత ఇలా స్కిన్ పీల్ చేసుకున్నామంటే. ఇప్పుడు అన్నిటినీ ఫైన్ గా చాప్ చేసేసుకొని వంకాయని మాత్రం స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కాల్ చేసుకొని రెడీ చేసుకున్నామంటే కర్రీ మాత్రం చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి. కాస్త ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపులో ఎండుమిర్చి వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, కాస్త అల్లంని కూడా కట్ చేసి వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా చాప్ చేసుకున్నాం కదా, అన్ని వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ కాల్చుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గానే కర్రీ కుక్ అయిపోతుంది. జింజర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. జింజర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని పసుపు, ధనియాల పొడి, కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా మన కారంకి తగినట్టుగా వేసుకోవాలి. ఇది కాస్త కుక్ అయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న టమాటాస్ ని కూడా వేసేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇవి బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. కర్రీలో వాటర్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఇందులో ఉన్న టమాటాస్ లో ఉండే వాటరే దీనికి సరిపోతుంది. కొత్తిమీర తోటి ఇలా గార్నిష్ చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్ అండ్ టేస్టీ బెంగాన్ కా భర్తా రోటీతో చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.